మా ప్రతినిధి నేతాజీ లైవ్ లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, అక్కడ సభా ప్రాంగణం ఎలా ఉంది, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఆంధ్రప్రదేశ్ రహదారులన్నీ రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వైపే అన్నట్టుగా ఉన్నాయి. జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఇటు ఆర్ట్స్ కాలేజీకే చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ కొంతమంది వీర మహిళలు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారన్నది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, అవి ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడికి? మేము చిత్తూరు నుంచి వచ్చామండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే 5 o'clock వస్తున్నారు ఇక్కడికి, స్టేషన్కి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్నీ ఆల్మోస్ట్ నైట్కే కంప్లీట్ అయిపోయాయి. అందరికీ గ్యాలరీస్ కానీ పాసెస్ కానీ అన్నీ ఇష్యూ చేసేసారు. అన్ని ఏర్పాట్లు అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ బటర్ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. నిన్న 4 పార్లమెంటు స్థానాలకు అలానే 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీని పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మరి ముఖ్యంగా జన సైనికుల నుంచి? పాజిటివ్ రెస్పాన్స్ అండి. ఇక్కడ వచ్చి ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసిన 32 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కానీ 4 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కానీ అన్ని విన్నింగ్ ప్లేసెస్ అనమాట. కాబట్టి టోటల్ అన్నీ మాదే విన్నింగ్ ప్లేసెస్ ఉంటాయి, మేమే గెలుస్తాం. అందులో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 మహిళలకు అవకాశం కల్పించారు. దరఖాస్తులు కూడా మొత్తం 2410 దరఖాస్తులు వచ్చాయి. అందులో మహిళల నుంచి 570 వచ్చాయి. మీరు కూడా దరఖాస్తు సమర్పించే ఉంటారు? చేశానండి, చిత్తూరు అసెంబ్లీ నుంచి చేశాను. 3 మహిళలకు అవకాశం కల్పించారు కదండి, వాళ్ళు కూడా గెలుస్తారంటారా? తప్పకుండా అండి, వాళ్ళది కూడా విన్నింగ్ షార్ట్ లిస్ట్ చేశాక విన్నింగ్ ఛాన్సెస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారనమాట. ఫస్ట్ లిస్ట్లో వాళ్ళని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ పాక్షిక మేనిఫెస్టోలోనే పెట్టింది రాజకీయంగా మహిళలకు 33% రిజర్వేషన్లని. దాన్ని చూసే మీరంతా ముందుకు వచ్చారనుకోవచ్చా? అవునండి, ఆయన వచ్చి మా ప్రజల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. యూత్లో కానీ మహిళల్లో కానీ ఆయన మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నది మహిళలకి మరియు యూత్ ముందుకు రమ్మని చెప్తున్నారు అనమాట. పాత ఈ రాజకీయాలని మార్పు తీసుకొని వచ్చి కొత్త రాజకీయ దీనికి తెరలేపాలి అనేసి అంటున్నారు. కాబట్టి మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. కొత్త రాజకీయాలు అంటే ఎలా ఉండాలి? పాత టైప్ ఆఫ్ రౌడీజం కానీ అలాంటి వాటి కానీ తెర తీసి. అంటే మీరు కోరుకునే మార్పు ఎలా ఉండాలనుకుంటున్నారు? ముందు ఇప్పుడు మెయిన్గా వచ్చి మహిళలకి 32% రిజర్వేషన్ అనేది ఇప్పుడు 20 yearsగా అది పార్లమెంట్లో పాస్ చేసినారు. అది యాక్ట్గా తీసుకురాలి. ఫస్ట్ టైం సార్ అంటూ ఉన్నారు, దాన్ని నేను యాక్ట్గా తీసుకొని వచ్చి వాళ్ళకి 32% రిజర్వేషన్తో పాటు మహిళలకు భద్రత కూడా ఇస్తాను అనేసి. కాబట్టి అంతకుమించి మాకు ఇంకేం కావాలండి? అంటే మీకు ఇప్పటి వరకు పాక్షిక మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో మీకు నచ్చినవి ఒక 4 చెప్పండి. ఉచిత సిలిండరు, దాని తర్వాత 2500 నుంచి 3500 నగదు బదిలీ, 32% రిజర్వేషను, సిపిఎస్ విధానం. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని. ఇది నిజంగా సాధ్యమయ్యే హామీ అయినా? ఎందుకు కాదండి, ఎవరో స్వార్థం కోసమని దాన్ని ఆపారు. కానీ దాన్ని ఆల్రెడీ పాత దాన్ని మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయకూడదు? ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మా మేనిఫెస్టో కానీ జనసేన మేనిఫెస్టో తీసుకున్నారంటే ప్రతి ఒక్కటి కూర్చొని దానిపైన అవగాహన వచ్చిన తర్వాతే చెయ్యగలము అని తర్వాతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సిపిఎస్ వివాదంలో కేంద్రమేమో మా పరిధిలో లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలానే అంటది. అసలు ఎవరి పరిధిలో ఉంది? ఇక్కడి నుంచి ఫస్ట్ స్టేట్ ఇక్కడి నుంచి పాస్ చేస్తేనే కదండి కేంద్రం అక్కడి నుంచి ఆమోదించడానికి. స్టేట్ ఇక్కడి నుంచి పాస్ చేయాలి. మొత్తం చిత్తూరు నుంచి ఎంతమంది వచ్చారండి? మీ మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు? మోర్ దెన్ 10,000. ఇక్కడ మనతో పాటు మరో వీర మహిళ ఉన్నారు. మీరు ఈ అప్లికేషన్స్లో మీరు కూడా పెట్టి ఉంటారు. దేనికి అంటే ఏ స్థానం నుంచి? కాకినాడ పార్లమెంట్ ఎంపీ స్థానం నుంచి ఆశిస్తున్నాను. అలాగే కాకినాడ రూరల్ యాస్పిరెంట్గా కూడా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను సమర్థురాల్ని అని ఇస్తే తీసుకుని పోటీకి సిద్ధంగా ఉన్నాను. లేదు ఆయన పార్టీకి పనిచేయమ్మా అంటే పార్టీకే పనిచేస్తాను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీకే పనిచేస్తాను. మీరు మాదాపూర్ ఆఫీస్కి వచ్చారు, అక్కడ ఇతర పార్టీ నుంచి వచ్చే జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ కాకినాడలో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? కాకినాడ పార్లమెంటరీ వరకు అయితే
ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గూండాయిజం, కబ్జా రాజకీయాలు, ఇసుక దోపిడీ ఇలాంటివి ఎన్నో మితిమీరిపోయినాయి. అంటే కాకినాడ అంటే ప్రశాంతమైన వాతావరణంతో కూడుకున్నది. అది మారి ఇప్పుడు కేవలం ఒక మైనింగ్ అని, ఇసుక మాఫియా అని, అంటే మాఫియాల చేతిలోకి వెళ్ళిపోయి స్టేజ్కి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజకీయ ప్రక్షాళన జరగాలి అంటే మార్పు కావాలి. పవన్ కళ్యాణ్ గారు అది తీసుకొస్తారని ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఖచ్చితంగా కాకినాడ పార్లమెంటరీలోని ఎంపీ సీటుతో పాటు 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన జెండా ఎగురుతుందని మేము అందరం అనుకుంటున్నాం. ఈ సభకు కాకినాడ నుంచి ఎంతమంది తరలి వచ్చారు? కాకినాడ నుంచి సుమారుగా దగ్గర ప్రతి నియోజకవర్గం నుంచి 50 బస్సులు పెట్టడం జరిగింది. అలాగే బస్సులతో పాటు ఎవరికి వాళ్ళు కాన్వాయిల కింద కార్లు, ఆటోలు అని బైకులతో ర్యాలీ కింద ఆల్మోస్ట్ ఒక 10,000 మంది వరకు కాకినాడ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మరీ ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు? మహిళలకు కావాల్సింది భద్రత, రక్షణ అండి. ఆ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఫస్ట్లో ఆయన సినిమా యాక్టర్ అని సినీ జీవితం నుంచి వచ్చారు. మహిళల పట్ల కానీ ఇది యువత అట్రాక్ట్ అవుతున్నారు, కానీ మహిళలకు ఏం చేస్తారో అనే ఒక అపనమ్మకంతో ఉండేవారు. రోజుకి ఆయన మహిళల్నికి పూర్తి భద్రత ఏమైంది ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అని, మహిళల నుంచి అలా వృద్ధుల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి వేస్తామమ్మా, బాబు వస్తే మార్పు వస్తుంది అన్న ఫీలింగ్ అందరికీ కూడా జన సైనికులు తీసుకొచ్చారు. మేము ప్రతి జన సైనికుడికి చెప్తున్నాము, మన ఇంట్లో ముందు మన అమ్మమ్మ తాతయ్యని మన నానమ్మని మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా ఓటు అన్నది మారుతుంది. అలా గాజు గ్లాసును కూడా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా గాజు గ్లాసు ప్రజలందరి మధ్యకి కూడా వెళ్ళింది. మీరు కోరుకునే మహిళా భద్రత ఎలా ఉండాలనుకుంటున్నారు? మహిళలకు సంబంధించిన రక్షణ చట్టాలు ఎలా ఉండాలి? మహిళా భద్రత అంటే ఇప్పుడు సార్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, కనీసం ఉదయం ఇంట్లోంచి బయలుదేరిన అమ్మాయి సాయంత్రం ఇంటికి చేరగలిగితే ముందు భద్రత కల్పించినట్టే. ఇప్పుడు గాంధీ గారు అనేవారు అర్ధరాత్రి ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి ఇంటికి రాగలిగితే స్వతంత్రం వచ్చినట్టే అని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్ధరాత్రి కాదు, పగలు ఇంటికి రాగలిగితే చాలా మంచిది. అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఉదయం ఇంటికి కాలేజీకి వెళ్ళిన అమ్మాయి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు అంటే షీ టీమ్స్ అని రకరకాలు పెట్టారు, కానీ వాళ్ళు ఏమీ కూడా ఎప్పుడు మహిళలకు భద్రత కల్పించినట్టు కనిపించలేదు. అలాగే వాళ్ళు ఆకృత్యాలు, అఘాయిత్యాలు అన్న దానికి పాల్పడుతున్నారు. కనుక మహిళలకి ఆ విధమైన భద్రత అంటే కాలేజీ నుంచి ఇంటికి రాగలిగే సేఫ్టీ ఆయన చూపిస్తారు అన్న నమ్మకం పిల్లలకి కలిగింది. అలాగే వారికి అంటే ఒక సెక్యూరిటీ అంటే ఏ విధంగా ఇస్తారు అన్నది అంటే ఆయన వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీ ఇస్తారన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఎలా చూస్తుంది? మహిళల భద్రతకి ఇస్తాము అంటున్నారు, కానీ వారు ఏ విధమైన భద్రత ఇవ్వలేదండి. ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. ఫాతిమా కాలేజీలో అమ్మాయికి ఏ విధమైన రక్షణ ఇవ్వలేదు, కనీసం న్యాయం చేయలేదు. అలాగే ఆ విషయంలో కూడా మనం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినందుకే ఆ సమస్య పరిష్కారం అయింది. కాబట్టి ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ప్రతి మహిళకి ఆయన భద్రత ఇస్తారన్న నమ్మకం. ఎంఆర్ఓ పైన కూడా, వనజాక్షి గారి పైన కూడా ఈ ప్రభుత్వంలోనే జరిగింది. దాన్ని జనసేన పార్టీ ఎలా చూస్తుంది? ఎన్నోసార్లు ఖండించారు. ఇంకా మహిళలకు సంబంధించి ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి దీన్ని ఒక వీర మహిళగా మీరు ఎలా ఖండిస్తారు? ఈ విషయంలో మేనిఫెస్టోలో ఒక మంచి మహిళలకు కావాల్సింది ఒకటి భద్రతకి సంబంధించిన మేనిఫెస్టోలో పెడతారు. దాని మీద ఒక అవగాహనకు వస్తున్నారు. బహుశా ఈ రోజు సభలో ప్రకటించచ్చేమో మేనిఫెస్టోని కూడాను. అందుకని ఖచ్చితంగా ఆయన చేస్తారు, ఒక చట్టాన్ని తీసుకొస్తారని మా నమ్మకం. ఇవాళ ప్రకటించబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది మీకున్న సమాచారం ప్రకారం? ప్రతి ఒక్కరికి అంటే అవగాహన లేని ఆలోచన, మనం చేయలేని 600 పథకాల కంటే ఒక మంచి పథకాలు, ఒక 10 పథకాలు ఉన్నా కూడా ప్రజలకు ఉపయోగపడే పథకాలు, అవి కూడా ఖచ్చితంగా నెరవేర్చే పథకాలు.
అంటే ఎన్నో పథకాలు చెప్తారు. రైతు రుణమాఫీ అన్నారు, ఏ విధంగా రుణమాఫీ జరగలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 8,000 రైతుకి ప్రతి నెల ఇస్తామంటున్నారు. అది మాత్రం చాలా మంచి పథకం. అలాగే ఇప్పుడు ప్రకటించే పథకాలు కూడా చాలా వినూత్నంగా మంచి నిర్ణయాలతో కలుగుతుంటాయి. మహిళలకు, డ్వాక్రా మహిళలకు, అలాగే ఇప్పుడు యువతకు పరిశ్రమలు తీసుకురావడం అందరికీ పనికొచ్చేగా ఉంటాయని చెప్పి మేము అందరం విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా అలాంటి మేనిఫెస్టోను ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. రైతుల విషయంలో అధికార విపక్ష పార్టీలు ప్రకటించిన ఆర్థిక సాయం కంటే జనసేన పార్టీ ప్రకటించిన 8,000 రూపాయల ఆర్థిక సాయం చాలా తక్కువగా ఉంది. మరి ప్రజలు అటువైపు మొగ్గు చూపిస్తారా, ఇటువైపు మొగ్గు చూపిస్తారా? అది ఆచరణకి సాధ్యం కానిది. మనం అంటే ప్రభుత్వం రావడం కోసం అనేక హామీలు ఇచ్చి అవి చేయలేక అనిపించుకుండే కంట ఆచరణమైన మనం చేయగలిగే పథకం పవన్ కళ్యాణ్ గారు మాట తిప్పరు. ఏ మాట అంటే ఆ మాట మీద నిలబడతారన్నది విశ్వాసం ఆల్రెడీ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజల్లో కలిగింది కనుక ఖచ్చితంగా వారు ఇచ్చే దాని మీద తక్కువ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చేయగలరన్న విశ్వాసమే ప్రజల్లో ఉంది. ఈ 8,000 రైతులకి అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చినా కూడా ఆయన మంచి చేస్తాడు, ఆయన ఒక దేవుడిగా కొలిచే స్థాయికి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము గుంటూరు నుంచి వచ్చాము. నా పేరు డాక్టర్ శ్రీనివాస్. మేము దాదాపు 17 నియోజకవర్గాలు మా యొక్క గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల నుంచి మోర్ దాన్ 50,000 మొబిలైజేషన్ అయ్యింది. అదే అంతేకాకుండా ఎవరు ప్రైవేటు వాహనాల్లో వాళ్ళు తరలి వస్తున్నారు అనమాట, వాలంటరీగా కార్యకర్తలందరూ అనమాట. ఇది మొన్న జరిగినటువంటి సభ కంటే కూడా అద్భుతంగా అనిర్వచనీయంగా సాగిద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మీరు అన్నట్టు ఏంటంటే అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు, ఆచరణ సాధ్యమైన పథకాలు అనమాట. అంటే మీరు అన్నారు ఏది ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ పథకాలు అనేవి, ఎందుకంటే వాళ్ళు అవి సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు పెట్టే పథకాలకి అమెరికా బడ్జెట్ చాలదు, మన ఇండియా బడ్జెట్, అది కాక మన ఆంధ్రప్రదేశ్ అనేది లో బడ్జెట్తో ఉంది. అలాంటప్పుడు అలాంటి పథకాలు అనేవి ఖచ్చితంగా అవు. ఇంకొకటి కబడ్డారు, ఈ ప్రభుత్వం ఏంటంటే చాలా దుర్మార్గాలు తెస్తుంది. మీకు తెలిసింది దోపిడీ, కర్నూలులో చూసారనమాట, ఏది బ్లాస్టింగ్లో చాలా మంది చనిపోయారు. అదేవిధంగా భూదందాలు, భూమాఫియా, ఇసుక దందాలు, అనేక రకమైన దందాలు, అవి ఇవేని కాదు. మేము ఇంతవరకు ఒక సీటు ఎక్కడా గెలపైనా, ఏది వార్డు స్థాయి నుంచి పైదాకా గెలవపోయినాను కానీ 114 పథకాల మీద మేము ఫైట్ చేయడం జరిగిందనమాట. 114 పథకాలు. ఒకటి ఫాతిమా కాలేజీ అయితేనేమి, ఉద్దాన సమస్య, ప్రపంచంలో కూడా ఉద్దాన సమస్య 70 సంవత్సరాలు మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కొన్ని లక్షల మంది చనిపోతున్నా కానీ మనం ఏదో అమరావతి అనే ఒక భ్రమరావతిని చూపిస్తా, హైటెక్ సిటీ అనే ఒక బోటకపు సిటీలు చూపించుకుంటూ మీకు శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆ ఉద్దానం సమస్యని మనం చేయగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి. ఈ ప్రపంచానికి చాటాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు అనమాట, సమస్యలు నేను అబర్కాదబ్రా అని చెప్పేసి మాఫీ చేయను, కానీ మన సమస్యలు అనేది ప్రపంచానికి మాత్రం చాటు చేస్తా అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము. ఆ వ్యక్తి వస్తాడు, ఎందుకంటే నిశ్శబ్ద విప్లవం సాగుతుందన్నమాట. మీరు గమనించే ఉంటారు, మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు అన్ని మీడియా కూడా 2 పార్టీలు చూపిస్తున్నాయి అనమాట. అంటే జనసేన అనేది కనపడకూడదు అనేది మీరు గమనించే ఉంటారు. 2 పార్టీల మధ్య దొరికిద్ది, తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ అంటున్నారు తప్ప జనసేన పోటీలో ఉండదని. కానీ ఎలా ఉంటుందంటే రేపు పొద్దున మేము వేయబోయే రాళ్ళు ఎలా ఉంటాయంటే అసలు అవి తెలియదు అనమాట. అవి ఓట్ల రూపంలో ఈవీఎంలో నిక్షిప్తమై మే నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యేటట్టు చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అయితే ఏపీ సీఎం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు నా బాధ్యత, నన్ను నమ్మండి అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మారండి? ఆయన వెన్నుపోటులు నమ్మాలా, లేకపోతే మొన్న ఒకటి జరిగింది డేటా చోరీ నమ్మాలా? ఏమి నమ్మమంటారు చెప్పండి? దుర్మార్గం అనమాట. దుర్మార్గుడు అతను దుర్మార్గుడు అంటే ఆయన చూపించాలన్నమాట. అంతకంటే దుర్మార్గుడు జగన్ గారు. ఏమి నమ్మంటారు? ఎలా నమ్మంటారు? అంటే ఇప్పుడు 33 అంటే ఎలా అంటే ఇది ఒక రకంగా రాజ్యాంగ విరుద్ధంగా చేస్తాడు ఆయన. బ్లాక్మెయిలింగ్ ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ ఈసీ కానీ దీన్ని సుముటోగా తీసుకొని అతను అరెస్ట్ చేయాలి. అంటే బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు? 33 ఎలాగ కబ్జా చేసింది కాక అంటే నేను వస్తేనే చేస్తాను, నువ్వెవరు చేయడానికి? నువ్వు మా సొమ్ము, ప్రజల సొమ్ము ఇది, ప్రతి ఒక్క ప్రజల సొమ్ము, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల సొమ్ము ఇది. ప్రజల సొమ్ముతో నువ్వు చేస్తున్నావు. నీ సొంత సొమ్ముతో చేయట్లా, లేదా నీ మానవ సొమ్ముతో చేయట్లేదు, నీ హెరిటేజ్ సొమ్ముతో చేయట్లేదు. ఇది ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలా కష్టార్జితం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, ఆ నిధులన్నీ దుర్వినియోగం చేశావు. 1,500 కోట్ల రూపాయలు రాజధాని కట్టడానికి ఇస్తే మాయం చేశారు. ఇంతవరకు మీరు చూసారో లేదో గుంటూరులో, నేను గుంటూరు నుంచి వచ్చాను కాబట్టి గుంటూరు వాడిగా చెప్తున్నాను అనమాట.
రోడ్లు ఒక్క రోడ్డు మంచిగా ఉంటే మీ చెప్పుతో కొట్టండి, దారుణంగా దుర్మార్గతనంగా తవ్వి పారేశారన్నమాట. భూగర్భ డ్రైనేజీ అంటున్నారు, ఏమీ లేదు, ప్రతిదీ మింగారు. అదేమనంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు నెపం వేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు, చేయరు కూడా ఖచ్చితంగా. అది మాత్రం ప్రజల్లో రూఢి అయింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ డేటా కుంభకోణంతో అతని యొక్క అవినీతి పరాకాష్ఠకి జరిగిందని చెప్తున్నారు అనమాట. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏదో అనుకున్నారన్నమాట, అతను ఏది ప్రధాన పక్షం కనుక ఫెయిల్ అయింది కాబట్టి నాకు వస్తాయని. ఇతను అసలు అంతకంటే నమ్మరు. ఇతని యొక్క అందరికీ తెలుసు, ప్రపంచాన్ని అందరికీ తెలుసు అనమాట. రేపు రాబోయే రోజుల్లో మీరు 32 సీట్లు మేము ప్రకటించడం జరిగింది. 4 పార్లమెంటు అద్భుతంగా ఉంటాయన్నమాట. ప్రతి అభ్యర్థిని ప్రతి సామాజిక వర్గం నుంచి అన్ని వర్గాల నుంచి కూడా మేము తీసుకొని అందరికీ ప్రాతినిధ్యం వహించేట్టు చేస్తాము. మిగతా రాబోయే అభ్యర్థులు కూడా ఇంతకంటే మంచిగా ఉంటారు, మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన. పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. మేము చిత్తూరు నుంచి వచ్చాము. ఈరోజు 32 మందిలో మాకు రాయలసీమ జిల్లా నుంచి కూడా 4 నియోజకవర్గాల్లో ప్రకటించడం జరిగింది. మెయిన్గా ఈరోజు చిత్తూరు జిల్లాలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీసీ క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. ఆ బీసీ క్యాండిడేట్ కూడా మంచి వ్యక్తి, ఒక అవినీతి పరుని మీద ఒక సామాన్యుడు పోటీ చేయడానికి పుంగనూరు నియోజకవర్గంలో బీసీ వ్యక్తిని మా అధినాయకుడు నియమించడం మేము జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకి ఒక ముఖ్యమైన సందేశంగా మేము చెప్పదలుచుకున్నాము. ఇది మొత్తంగా ఇక్కడున్న జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రభంజనం చూపిస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే మా కష్టాలన్నీ తొలుగుతాయి అన్నట్టుగా ఇక్కడికి వచ్చిన జన సైనికులు, వీర మహిళలు చెప్తున్న పరిస్థితి.